వంటలకు స్వాగతం. పిల్లలు ఈరోజు ఇది దోసల పిండి. దోసల పిండి మనకందరూ తెలిసిందే కదా. దోసల పిండి ఇదేంటంటే ఇడ్లీ పిండి, దోశలాగా వేస్తున్నాం అనమాట. ఇడ్లీ పిండి మనం రోజు ఇడ్లీ కాకుండా వెరైటీగా వేసుకోవాలంటే అందులో కొంచెం ఏదో ఒకటి కలుపుకుంటాను కదా. మనం బియ్యం పిండి కాకుండా ఈరోజు నేను గోధుమ పిండి వేసాను. గోధుమ పిండి వేసినా సరే రవ్వ దోశలాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నేను చూస్ చేశాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. వేస్తున్నాను, ఇలా వేసుకోండి. కొంచెం పలుచగా కలుపుకొని అలా వేసుకోండి. కొంచెం మందంగా కావాలంటే మందం, పలుచగా కావాలంటే పలుచగా ఇలా దోశ పిండిలాగా కలుపుకొని ఇడ్లీ పిండి, ఇది ఇడ్లీ పిండిలో గోధుమ పిండి 2 కప్పులు ఇడ్లీ పిండికి 1 కప్పు గోధుమ పిండి, అంతే. వెరైటీగా ఉంటుంది, పిల్లలు కాస్త ఇష్టంగా తింటారు. మనకు కూడా మళ్ళీ వేరే పిండి దోశల పిండి చేసుకోకపోయినా సరే మనం ఇట్లా చేసుకొని ట్రై చేసి చూడండి. మీకు బాగుంటే నాకు తిని చూసి నాకు కామెంట్ రూపంలో కానీ లైక్ చేయండి. మీరు ఎలా చేస్తే బాగుంటుంది. ఇందులో ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఆనియన్ వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆఖరిగా ఓన్గా కూడా వేసుకోవచ్చు. మీరు త్వరగా వేసుకోవాలంటే ఓన్గా అయినా సరే ఈ ఆనియన్ లేకుండా, క్యారెట్ లేకుండా ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఉప్పు మడతే చేస్తే చాలు, మళ్ళీ తిరగే ఎక్కర్లేదు. ఈ దోశ బాగుంటుంది. నేను ఇలా చేసి చూస్తాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారా, ఊరికి అలా లేచి వస్తుంది దోశ. మనం దీనికేం అరగంటల పాటు వేయలేదు. ఇది మామూలు ఇనుప ప్యాన్, నాన్ స్టిక్ కాదు. ఇనుపదైతే కొంచెం మందంగా ఉన్నది, బాగుంటుంది. మీరు సిమ్లో పెట్టి కాల్చుకున్నా, త్వరగా కావాలన్నా హైలో పెట్టి కాల్చుకున్నా సరే దోశ బాగుంటుంది. ఇలా ట్రై చేసుకోండి. చూస్తారా, అలా వస్తుంది. ఇంకొంచెం దోరగా వేసి మడతేసుకుంటే ఇడ్లీ పిండి దోశ రెడీ. చూసారా, ఇలా కొంచెం దోరగా అయిన తర్వాత ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే చూడండి, అలా ఇంకొంచెం దోరగా వేసుకోండి. చాలు అనుకుంటే ఇలా మీరు అలా వేసేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే ఇడ్లీ దోశ గోధుమ పిండి రెడీ అన్నమాట.